మరి ఎందుకు నీవు నీ జీవితాన్ని గురించి వికృతంగా ఊహించుకోవటం అవసరం లేదు. నువ్వు ఆయన చేతుల్లో పెట్టంతే. మనుషుల మాటలు ఎన్ని పాడైపోయి ఉండొచ్చు, మనుషులు పనిగట్టుకొని నీ జీవితం నాశనం చేసి ఉండొచ్చు, లేదా సాతాను నిన్ను మోసపుచ్చి నీ బతుకు నువ్వే చేతులారా పాడు చేసుకునేటట్టు నిన్ను గలిబిలి చేసి ఉండొచ్చు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ చిత్రపటం దేవునికి అప్పగించుకున్నట్టు నీ బ్రతుకు చిత్రాన్ని పరమ చిత్రకారుడైన యేసయ్యకి అప్పగించాలి. అప్పుడు మొత్తం మార్చిపడేసి శూన్యులాగా గందరగోళం అయిపోయిన నీ జీవితం నుంచి ఒక సుందరమైన ఆకృతిని ఆయన తీస్తాడు బయటికి. ఇన్ని చేయగలిగిన దేవుడు మనకుంటే మనకి ఎవరికి వెళ్ళి చూద్దామండి? ఎవరు ముఖ్యం మనకి? ఎవరు మెయిన్? ఎవరు కావాలి మనకి? చాలడు చెప్పరేమండి.